కొత్తపల్లి చుట్టుపక్కల గ్రామాల పరిధిలో ఒక పెద్ద గంటయాది పెట్టి గంటయాది పెట్టి ఆ ప్రాంతాన్ని విషతుల్యం చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనకు వ్యతిరేకంగా హైదరాబాద్ పక్క గ్రామాల ప్రజలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి నేను చేస్తున్న ఉద్యమానికి నాలాంటిని కూడా సంపూర్ణంగా మద్దతిస్తున్నాను. ఈ ఉపన్యాసం వింటున్నా అప్పుడప్పుడు ఏమవుతుంది అని చెప్పి ఏదో నీ ఉపన్యాసం వింటున్నా. యాక్చువల్గా నేను ఇంట్లో పోయినా కానీ ఎవరు చెప్పలే ఇక్కడ ఒక దీక్ష ఉందని, మీరు దంపవాడికి వ్యతిరేకంగా ఉందని, మీరు ఒక నిమిషం ఆగాలని, మీరు ఇంత మాట్లాడుతుందని చెప్పి నాకు ఎవరు చెప్పలే. నాకేమో యాక్షన్ రాదు, నాకు ఉన్నట్టు మాట్లాడి వస్తుంది. నువ్వు చెప్తా ఉన్నది తప్పకుండా వస్తావని చెప్పిన. నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలే. ఇది 2022లో వచ్చిందా, ఇది ఏ ప్రభుత్వం వచ్చింది, ఏ ప్రభుత్వం ఇప్పుడు యాక్టివేట్ చేసింది, నేను ఆ రాజకీయాలు జరిగిపోవడానికి రాలేదండి. నాలాగా విమర్శించడానికి సోషల్ మీడియా పెట్టుకొని గ్లామర్ పెంచుకునే ప్రయత్నం చేయండి. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, ఈ మొత్తం దేశంలో అతి దుర్మార్గపు లక్షల ప్రజల జీవితాలతో చెలగాటమాడే 30 కిలోమీటర్ రేడియస్లో అనేక రకాల రోగాల బారిన పడినటువంటి జవహర్ నగర్, బాలాజీ నగర్ డంపే అడుగు సజీవ సాక్షిని నేనే. నేను ఈ మధ్యకాలంలో ఇంత అయిన తర్వాత అనేక సార్లు ఉద్యమాలు చేసిన. అది మీలాంటి జేఎస్ ఏర్పడి కోర్టుకు పోతే దబాయిస్తుందని చెప్పి స్వయంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా సుప్రీంకోర్టులో నేనే కేసు వేసిన. ఇప్పుడు కొట్లాడుతున్నా. నాకు తెలిసిన నేను ఒక వారం 10 రోజుల్లో మొత్తం పార్లమెంటు సభ్యుల బృందంతో చుట్టుపక్కల గ్రామాల పైన ఎడ్యుకేట్ చేసి దాన్ని ఈ శాస్త్ర విజ్ఞానం ఇంత గొప్పగా ఏంటి ఈ రోజులలో వివేక దుర్మార్గం ఎటుపోతున్నామని చెప్పి దానికి వ్యతిరేకంగా మేము ఉద్యమానికి శ్రీకారం పెట్టబోతున్నాం. ఇక్కడ వాస్తవంగా ఇక్కడ కలెక్టర్ చెప్తా ఇది పవర్ కోసం అంటే కూడా జవహర్ నగర్ కూడా పెట్టింది. కానీ అది నడపలేదు. నడిచినా ఒక నడిచిన పేరుకు మాత్రమే మనం ఒప్పించడానికి మెప్పించడానికి మొత్తం 0 పొల్యూషన్ ఉంటుందని చెప్పేదానికి పనికొస్తుంది తప్ప ఆ చెత్తను కరెంటుగా మార్చేటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉండదు. ఉన్నా వాళ్ళకి అది వైబుల్ కాదు. కాబట్టి పేరుకు మాత్రమే మిషన్లు పెడతారు, అది మాత్రం పని చేయదు. రెండోది ఏంటంటే అది నడుస్తున్నప్పుడు దాని వచ్చే సపోర్ట్ మారు ఉండదు. ఇప్పుడు జనరేషన్ కోసం నడుస్తున్నటువంటి ఆ మిషన్ ఏదైతుందో వస్తున్నప్పుడు మామూలు సత్యం ఉండదు. అంత పెద్ద శబ్దాలతో ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ చెత్త ఒకసారి మొదలైన తర్వాత ఒక 10-15 కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు కానీ చెరువులు కుంటలు కానీ మొత్తం సర్వనాశనం అయిపోతాయి. నీళ్లు వేస్తే వచ్చే నీళ్లు పచ్చని నీళ్లు, దాంతో అన్నం వండుకోలేము, దాంతో ముఖాలు కట్టుకోలేము. ఇది భూగర్భ జలాల పరిస్థితి. వీడు మనం ఏం చెప్తామంటే మా దగ్గరికి వస్తే టిఫిన్ తినొచ్చుతారు కదా అంటారు. వాడు దంపవాడికి వస్తే మీరు టిఫిన్ తినేటువంటి వాతావరణం ఉందని చెప్తాను. నేను స్వయంగా తిన్నాను. నేను తిన్నానంటే అన్ని గుర్తలు తిరిగినా, చెత్త ఏళ్ళు తిరిగినా, ఈ నీళ్ళు ఎక్కడ పోతాయో చూసినా, నీళ్ళు ఎక్కడ ట్రీట్మెంట్ అవుతాయో చూసినా, కేవలం మాలాంటి పోయినప్పుడు ఇంకొక సెల్ట్ కొట్టి వాసన కంట్రోల్ చేస్తారు తప్ప ఆ నిచ్చేది వాటర్ అవుతాయి. చెత్త నుంచి కారిన నీళ్ళు అవుతాయో అది ఎంత భయంకరమైనటువంటి వాసన ఉంటుంది, ఎంత భయంకరమైన రోగాలని వెంటనే అది మాటల్లో చెప్పినారు. నూటలు పెట్టే ఉంటాయి కానీ నడపడం. మన వాటితో ఏం చేస్తారు, ఈ
నీళ్ళని కూడా కాలం పెట్టి చెల్లెలు కొనిపెట్టి అంటే వాడు చెప్పే ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా వాటికి పెట్టిన మూటలు కూడా నడపరు, అవి క్లీన్ చేయరు. ఇది రెండవది. మూడవది, అసలు మొదలైన తర్వాత గాలి అనుకుంటున్నారు, గాలి కాదు, అలా ఒక రకమైన పురుగులు ఉంటాయి. ఆ పురుగు శరీరంలో పాడినప్పుడు ఆ పురుగు శరీరంలో పడినప్పుడు మొత్తం దగ్గర వస్తూ ఉంటాయి. అక్కడ ఏమిటంటే లక్షలాది మంది ప్రజలు, అక్కడ లక్షలాది మంది ప్రజలు వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, అరవై గదాలలో నివసించే వాళ్ళు. ఒక మాట చెప్పాలంటే దేశంలో ఉన్న గరీబుల అడ్డా బాలాజీ నగర్. ఆ బాలాజీ నగర్లో భార్యాభర్తలు 20,000, 30,000 సంపాదించుకుంటే ఆ డబ్బు కూడా ఈ మందుల ఖర్చు కూడా సరిపోతుంది. ఆ పాడే పురుగులు, వచ్చే వాసన, తాగే నీళ్లు, ఒక్క మాట చెప్పాలంటే అది మాటలు వర్ణించాలంటారు. చాలా మంది ప్రపంచంలో గొప్ప టెక్నాలజీ వచ్చింది, దీంతో జీరో స్మెల్, జీరో డిశ్చార్జ్ చెత్త అని వీళ్ళు ఎందుకు చెప్పినప్పుడు కూడా మన దేశంలో మనకున్నటువంటి ఈ సిస్టంలో ఎవ్వరు కూడా కమిట్మెంట్ కానీ దాన్ని నడపాలనే ధ్యాస మాత్రం ఉండదు. ఇవాళ మనం చూస్తాం కదా, కెమికల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. కెమికల్ ఫ్యాక్టరీలలో అంటే జీరో డిశ్చార్జ్ అంటాడు వాడు ట్రీట్మెంట్ ఇచ్చి చేస్తే వాడికి ఒక కిలోకి 4 రూపాయలు 5 రూపాయలు ఖర్చు అవుతుంది. వాడు ఏం చేస్తాడు, ధర చేసుకుంటాడు, తీసుకుపోతాడు, ఆర్టిఫిషియల్ ఎక్కడో బోర్లలో ఏమి పెట్టేస్తాడు, గుండెలో ఏమి పెట్టేట్టు మనం చూస్తాము. అంటే మన దగ్గర ఈ పవర్ ప్లాంట్ పెడితే నడిపే సత్తా ఉండదు, నడిచిన వ్యాధులు కాదు, నొప్పి వ్యాధులు కాదు కాబట్టి దాన్ని అబద్ధమైన ప్రయత్నం చేస్తాము. దానివల్ల ఉత్పన్నమైనటువంటి ఇవన్నీ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను ఈ మధ్య కాలంలో నేను ఒకటే కోరుతున్నా, పెట్టగలండి సార్. ఈనాడు బాగా అనిపించాల్సిన ఏంటంటే మంత్రులు సంఘీభావం చెప్తాను, అధికార పార్టీ సంఘీభావం చెప్తాను. దీనికి ఇంత పెద్ద రాజ్యాంగం చెక్కండి. సింపుల్ గా ఎక్కడో కరీంనగర్ నుంచండి, ఎక్కడో చెప్పడం నుంచండి, ఎక్కడో వరంగల్ నుంచండి, ఎక్కడో సిద్దిపేట నుంచండి ఇక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి చిల్లర వేషాలు బంద్ చేయాలని నేను కోరుతున్నాను. ఈ చెత్త ఎత్తితే ఎంత పే చేస్తారు, ఆ డబ్బులు ఎన్ని కోట్లు అవుతాయి, దానివల్ల ఎవరి లాభం ఉంటుందో అదంతా పెద్ద సబ్జెక్టు. అదంతా ఇలా అక్కడే సబ్జెక్టు. ప్రజల జీవితాలతో చెలగాడమాడే దుర్మార్గులారా కబడ్డారని చెప్పి చెబుతున్నారు. నగరానికి మనం మాట్లాడకండి, ముసలి కమ్మను కాల్చకండి, వీళ్ళు బాధ్యులు వాళ్ళ బాధ్యులు చెప్పకండి. బాధ్యత ప్రభుత్వాలు ఉంటుంది. ప్రజల జీవితాలతో చెలగాడమాడే ప్రయత్నం చేయడం ప్రభుత్వం తెలిసారు. మరి చేసి 2021 తెలిసిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఏం జరిగిందో నేను సాక్ష్యం కదా. ఎమ్మెల్యే గారి అధికారులు ఎట్లా కథం చేయబడ్డాయి, ప్రోటోకాల్ ఎట్లా కథం చేయబడ్డది, ఎట్లా ఇన్సల్ట్ చేసిండు, ఎంత దుర్మార్గం చేసిండు, వాడికి అప్పుడు ఎదురు చెప్పేటోడు వాడు, వాడికి ఏం జీవనం ఇస్తుండో చూసేటోడు వాడు. ఇట్లాంటి చిన్న పాలన ఉంటాయి. 2021 నుంచి 2024 వరకు నేను ఎమ్మెల్యే ఉన్నమాట వాస్తవం, 2020 వచ్చినమాట వాస్తవం కావచ్చు. కానీ ఆనాడు సర్కారుకు నాకుండే సంబంధం ఏందో, సర్కారుకు నాకుండేటువంటి పరిచయం ఏందో మీకు తెలుసు. ఇంకా నాలుగు చెప్తే ఇంక ఎక్కువైతే ప్రయత్నం కూడా చేస్తాం. ఇక్కడ దుర్మార్గం ఏంటంటే హైదరాబాద్ ప్రజానికం మొత్తం తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువులాగా ఉండి కరీంనగర్ జిల్లాను కాపాడితే, కరీంనగర్ జిల్లా ప్రజలను కాపాడితే తెలంగాణకు ఇచ్చిన గిఫ్ట్ ఏందో మనకు అర్థం కావాలి. మీరు కార్యక్రమం అనుభవించారు. వాటిగా సోషల్ మీడియా వేసి వాళ్ళని భంగం చేసి వీళ్ళు భంగం చేసి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి తాత్కాలికంగా మనకు సంతోషం ఇస్తుండొచ్చునని న్యాయమేంది, అన్యాయమేంది, ధర్మమేంది, అధర్మమేంది, మంచోడెవడు, చెడ్డోడెవడు, మనోడెవడు, మందువాడు, ఇట్లాంటి క్లాస్ తప్పకుండా ఉండాలి. వట్టిగా ఎమోషన్స్ కూడా వాళ్ళని వీళ్ళని అనే దానికంటే కూడా మీరు దీన్ని బేస్ చేసుకొని మీరు మాట్లాడండి, మీరు ఉద్యమాలు చేయండి. తప్పకుండా నేనైతే నాకు చాలా కంపెనీ కాదు, నేను ఉంటే మంచిగా ఉన్నవాడు మాట. అవసరమైతే ఇక్కడ శాతగా అని చెప్తే 100% నేను నాయకత్వం అయితే మీ సంగతి తీర్చిపోతాను. వీటంటే పుట్టుకనే ఉద్యమాల పుట్టుక, వీటంటే బలమే చైతన్యం. వీటంటే బాధపడ్డారు రోజున వాళ్ళు జీవనంతో కొట్లాడేటువంటి శక్తి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నేను కొట్లాడుతున్నాను ఇక్కడ. ఎవరు కొట్లాడుతున్నాను యాదగిరి వ్యతిరేకంగా, ఎవరు కొట్లాడుతున్నారు జగన్మోహన్ డంపేవాడు వ్యతిరేకంగా, ఎవరు కొట్లాడుతున్నాడు న్యూస్ ప్రక్షాళన వ్యతిరేకంగా, ఎవరు కొట్లాడుతున్నాడు హైడ్రాక్ వ్యతిరేకంగా, ఎవరు కొట్లాడుతున్నాడు అసైన్మెంట్ భూములు గుంజుకుంటున్నప్పుడు కొట్లాడు. నేను అంతే
ఏ స్ఫూర్తి అయితే హైదరాబాద్ ఇచ్చిందో, ఏ ధైర్యం అయితే హైదరాబాద్ ఇచ్చిందో, ఏ శక్తి అయితే హైదరాబాద్ ఇచ్చిందో, ఏ పోరాట సాధ్యమైన హైదరాబాద్ ఇచ్చిందో, ఇవాళ మొత్తం హైదరాబాద్ ప్రధానికానికి ఎక్కడికి వస్తుంది గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైతే ఎక్కడికి వస్తాను. అందుకని కొద్దిమంది ఉంటారు, ఇటు రాష్ట్రాలు అటు రాష్ట్రాలు, ఎందుకో రాష్ట్రాలు ఎందుకో చెప్తారు. ఇట్లంటే ఇవన్నీ నమ్మకం. ఇవాళ ఖచ్చితంగా దీన్ని నిలువరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. నంగరాజు మాటలు కాదు మాకు కావాల్సింది, ముసలి కన్నీళ్ళు కాదు కావాల్సింది, మాకు అప్రూవల్ పాలసీ కాదు కావాల్సింది, మాకు ఆచరణ కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా క్లారిటీ ఉండాలి. వాళ్ళకి అడగాలి. మీరు ఎట్లయితే మీరు నాకు వస్తాను బాగా బ్రహ్మాండం మాట్లాడతాను, చెప్పండి కొట్టాలి కావచ్చు, అని ఎవరి కోసం కొట్టాలి, ఎందుకోసం కొట్టాలి అంటే క్లారిటీ ఉండాలి. కాబట్టి దయచేసి నేను మళ్ళీ చెప్పేస్తున్నా, నేను ఈ మధ్యకాలంలో దీని మీద సుప్రీంకోర్టు గారి కేసు ఉంది, 17 గా వచ్చింది, ఏప్రిల్ 17. అయినా మళ్ళీ నేను దాని వైపు ఒక ఉద్యమం నేను రచిస్తున్నా. మీకు తెలిస్తే రేపు మేము ఏం చేయబోతున్నాము. ఇక్కడ కూడా నా పరిస్థితి అంతా మీకు తెలుసు. ఇక్కడ హైదరాబాద్లో నా పరిస్థితి అన్నీ తెలిసి మీరు నాకంటే కొన్ని కావాలి. అయినా మీరు కోరితే నేను నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉంటే తప్ప లేకపోతే లిప్సింపటి కోసం నేను రాలేదని చెప్పి మీకు ఆశీర్వదిస్తుంది. నా బాధ్యత ఒక అన్నారు, నా ఈశ్వర్ గారి ఉపన్యాసం 25 డేస్ నేను పెరిగిందే ఇక్కడ, నా రాజకీయ భవిష్యత్తు ఇక్కడ, నా చైతన్యం ఇక్కడ, నా పోరాట స్ఫూర్తి ఇక్కడ జైల్లో ఉన్నా. నేను ఇక్కడ ఎవరిలో పట్టాలని చేశాను. నేను చేసిన వాడు ఎవరిలో మీకు తెలుసు. అందుకని నేను తప్పకుండా క్రియాశీలకంగా ఉంటా మీ వెంట అనడానికి వచ్చిన. కాబట్టి మీరు కొనసాగించండి. నేను ఎప్పుడు చెప్తే మళ్ళీ ప్రస్తుతాన్ని చెప్పి మనం చూస్తూ దంపయాడిని వెంటనే జీవితాలతో తిరగడం దంపయాడిని వెంటనే